ఉపాధ్యాయులందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఉపాధ్యాయ కరదీపిక తెలుగు 2వ తరగతిలోని జూలై నెలకు సంబంధించినటువంటి టీచర్స్ నోట్స్ ఏ విధంగా రాసుకోవాలో చూద్దాము। జూన్ నెలకు సంబంధించి నెలవారీ ప్రణాళిక ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఆ ప్రణాళిక ప్రకారం రెడీనెస్ అండ్ విద్యా ప్రవేశ యాక్టివిటీస్ను నిర్వహించాలి। పాఠశాల రీఓపెన్ అయిన రోజు నుంచి జూలై నెల అంతటా కూడా విద్యా ప్రవేశ కృత్యాలు నిర్వహించాలి। జూన్ నెలకు సంబంధించి 3 వారాలలో విద్యా ప్రవేశ కృత్యాలు నిర్వహించాము, వాటిని రాసుకోవాలి। నెలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలి। నో బ్యాగ్ డే రోజున సృజనాత్మక కృత్యాలు చేయించడం, పద్యాలు నేర్పించడం వంటివి చేయాలి। వాటినే టీచర్స్ నోట్స్లో రాసుకుంటాము। వీక్ వైజ్గా ఏ కృత్యాలు చేస్తామో వాటిని బ్రీఫ్గా కొన్ని వాక్యాల రూపంలో ఇక్కడ రాసుకోవాలి। నేను ఒక మోడల్ కోసం మాత్రమే రాశాను, మీరు అర్థం చేసుకొని మీరు ఏ కృత్యాలు చేశారో వాటిని ఇక్కడ రాసుకోవచ్చు। నేను రాసిన దానిని ఇక్కడ చూపిస్తున్నాను, చూసి అవగాహన చేసుకోండి। 1-2 తరగతులకు రెడీనెస్ యాక్టివిటీస్ మాత్రమే, అంటే విద్యా ప్రవేశ యాక్టివిటీస్ మాత్రమే మనము ఈ 2 నెలలు కూడా చేసుకుంటాము। అంటే విద్యార్థులను తరగతులకు సన్నద్ధం చేయడము। ఆగస్టు నెల నుంచి సిలబస్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది। జూన్ నెలకు ఏ విధంగా అయితే రాసుకున్నామో అదే విధంగానే జూలై నెలకు కూడా రాసుకోవాలి। ఈ టీచర్స్ నోట్ అనేది రాసుకోవాలి। సో జూలై నెలలో మనకు మొత్తము ఇక్కడ 5 వారాలు చూపిస్తున్నాడు। సో 5 వారాల్లో ఏ వారంలో ఏ కృత్యాలు చేసామో ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట। ఈ నెల అంతా కూడా రెడీనెస్ అండ్ విద్యా ప్రవేశ యాక్టివిటీసే చేస్తాము। సో లాస్ట్ శనివారం అంటే ప్రతి శనివారము నో బ్యాగ్ డే నిర్వహిస్తాము। నో బ్యాగ్ డే రోజున చెప్పాం కదా, పద్యాలు నేర్పించడము, రకరకాల సృజనాత్మక కృత్యాలు చేయించడం వంటివి చేస్తాము। జూలై నెలకు సంబంధించి టీచర్స్ నోట్స్ ఏం రాసుకోవాలనేది ఒక మోడల్గా నేను ఇక్కడ ఇచ్చాను, దాన్ని మీరు అర్థం చేసుకొని మీ వేలో మీరు రాసుకోవచ్చు। తర్వాత వచ్చే వీడియోలో ఆగస్ట్ నెలకు సంబంధించిన సిలబస్సు, తర్వాత టీచర్స్ డైరీ ఏ విధంగా రాసుకోవాలో తెలుసుకుందాము। అంతవరకు సెలవు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।